హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దీన్ని మనం ముద్దుగా విజయ్ ఎక్స్ప్లోర్స్ అని పిలుచుకుందాం. ఏంట్రా వీడు విజయ్ ఎక్స్ప్లోర్స్ అన్నాడు కానీ ఫస్టే థంబ్నెయిల్లో ఇంటర్స్టెల్లర్ లాంటి కాంప్లెక్స్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాడని మీరు అనుకోవచ్చు. కరెక్టే. ఇంటర్స్టెల్లర్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఇంటర్స్టెల్లర్ అర్థం కావాలన్నా మనకి చాలా బ్రెయిన్ ఉండాలి. ముందుగా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. కాకుండా ఇంత పెద్ద కాంప్లెక్స్ కాన్సెప్ట్ మూవీని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంటర్స్టెల్లర్ అంటే ఏంటి? ఇంటర్స్టెల్లర్ అంటే స్టార్స్ లేదా ప్లానెట్స్ మధ్య జరిగే జర్నీ అనమాట. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ కానీ, హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ కానీ టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. స్టోరీలోకి వెళ్ళినట్టయితే మూవీ స్టార్టింగ్ సీన్లోనే మనకి ఒక ఆస్ట్రోనట్తో ఒక ప్లేన్ క్రాష్ విజువల్స్ అయితే కనిపిస్తాయి. ఇతనే మన మెయిన్ క్యారెక్టర్ కూపర్. ఇతనికి 15 years ఓల్డ్ సన్, అతని పేరు టామ్, అండ్ 10 years ఓల్డ్ డాటర్, తన పేరు మర్ఫ్, అండ్ ఇతని మావయ్య డొనాల్డ్. వీళ్ళందరూ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. కూపర్ లవ్స్ హిస్ డాటర్ అనమాట. మూవీలో మాత్రం వీళ్ళిద్దరి బాండింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనల్ని చాలా ఎమోషనల్ సెన్స్కి కూడా గురి చేస్తుంది. మర్ఫ్ ప్రతిరోజు కూపర్ దగ్గర, డాడ్ నా రూమ్లో ఒక గోస్ట్ ఉంది, ఒక దెయ్యం ఉంది, నా కబోర్డ్లో ఉన్న బుక్స్ అన్నీ తోసేస్తుందని చెప్తుంది. కూపర్ ఆ విషయాన్ని అంత కేర్ చేయడు. నెక్స్ట్ డే కూపర్ ఇంకా మర్ఫ్ రూమ్ అయితే విజిట్ చేస్తాడు. కంటిన్యూస్గా షెల్ఫ్ నుండి బుక్స్ పడుతూ ఉంటాయి. డాడ్ నాతో ఆ దెయ్యం ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది, అందుకే నేను మోర్స్ కోడ్తో డీకోడ్ చేస్తున్నా అంటుంది. మోర్స్ కోడ్ అనేది ఒక కోడింగ్ లాంగ్వేజ్. దీన్ని డాట్ ఇంకా డాష్తో రాస్తారు. కూపర్ ఏమో, నాకు మోర్స్ కోడ్ గురించి తెలుసు కానీ గోస్ట్ అయితే నీతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుందని నేను అనుకోవట్లేదని మళ్ళీ ఆ విషయాన్ని కేర్ చేయడం మానేస్తాడు. బాస్కెట్బాల్ గేమ్ చూడడానికి కూపర్ ఇంకా ఫ్యామిలీ వెళ్తారు. ఇంతలో ఎక్కడ చూసినా దుమ్ము, క్లైమేటికల్ కండిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో అంత పెద్ద విండ్స్ నుంచి తప్పించుకొని అతి కష్టం మీద కూపర్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇంటికైతే చేరుకుంటారు. మర్ఫ్కి మళ్ళీ రూమ్ నుండి సౌండ్స్ రావడంతో తన బెడ్రూమ్కి వెళ్తుంది. వెనకాల కూపర్ కూడా స్క్రీమ్ చేస్తూ వెళ్తాడు. ఇంతలో వాళ్ళకి ఆ డస్ట్ వల్ల అక్కడ కొన్ని లైన్స్ కనిపిస్తాయి. అవి గోస్టే చేసిందని మర్ఫ్ అంటుంది. కానీ కూపర్ అది గోస్ట్ కాదు, గ్రావిటీ అని. ఎగ్జాక్ట్ లైన్స్ని అబ్జర్వ్ చేస్తే అది మోర్స్ కోడ్ కూడా కాదు, బైనరీ కోడ్ అని. ఈ బైనరీ కోడ్ ఏవో కోఆర్డినేట్స్కి రిలేటెడ్ అని మ్యాప్లో ఆ లొకేషన్ అయితే ఫైండ్ చేస్తారు. ఇప్పుడు ఆ కోఆర్డినేట్స్ ఉన్న ప్లేస్ రెస్ట్రిక్టెడ్ ఏరియా. అక్కడ వాళ్ళు కూపర్ అండ్ మర్ఫ్ని పట్టుకొని ఈ ప్లేస్ని ఎలా ఫైండ్ చేస్తామని అడిగితే కూపర్ అక్కడ ప్రొఫెసర్ జాన్ బ్రాండ్ని చూస్తాడు. వాళ్ళకి ముందే పరిచయం ఉంటుంది. బ్రాండ్ డాటర్ వీఆర్ ఫ్రమ్ నాసా అని చెప్తుంది. కూపర్తో బ్రాండ్ డిస్కస్ చేస్తాడు. ఒక్కొక్కటిగా మనం తినే ఫుడ్ పోతుంది, కార్న్ తప్ప ప్రెజెంట్ మనకేం మిగలట్లేదు, ఫ్యూచర్లో ఇది కూడా దొరకడం కష్టం అని అంటాడు. నార్మల్గా ఏంటంటే మన క్లైమేట్లో 80% నైట్రోజన్ ఉంటుంది. హ్యూమన్స్ అందరూ పీల్చేది ఆక్సిజన్, కానీ ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయంటే నైట్రోజన్ని ఎక్కువగా పీలుస్తాయి. ఈ నైట్రోజన్ని పీల్చి ఆక్సిజన్ అనేవి తగ్గిస్తాయి. సో దానివల్ల మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే మీ డాటర్ జనరేషనే లాస్ట్ జనరేషన్ అని కూడా అంటాడు. కూపర్ ఏమో, అయితే మీరు ఎర్త్ని సేవ్ చేయడానికి ఎటువంటి ప్రికాషన్స్ అండ్ మెజర్స్ తీసుకుంటున్నారని డాక్టర్ బ్రాండ్ని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ బ్రాండ్, మనం ఎర్త్ని సేవ్ చేయట్లేదు, ఎర్త్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని చెప్తాడు. జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హ్యూమన్ పాపులేషన్ రేస్ని కంటిన్యూ చేయడానికి డాక్టర్ బ్రాండ్ దగ్గర 2 ప్లాన్స్ ఉంటాయి. అదే ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ప్లాన్ ఏ ఏంటంటే గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేసి అందరినీ వేరే ప్లానెట్కి తీసుకెళ్ళడం. ప్లాన్ బి ఏంటంటే 5000 ఎంబ్రియోస్ని వేరే ప్లానెట్కి తీసుకెళ్ళి హ్యూమన్ పాపులేషన్ రేస్ని అక్కడ కొత్తగా స్టార్ట్ చేయడం. బ్రాండ్ ఏమో కూపర్తో, మనం చేయబోయే లాస్ట్ రాకెట్ లాంచ్ ఇదే, మాకున్న బెస్ట్ పైలట్ నువ్వు వెళ్ళడమే కరెక్ట్ అని అంటాడు. ఒకవేళ నేను ఈ ప్లేస్కి రాకపోతే అప్పుడు మీరు ఎవరిని పంపించేవారని డాక్టర్ బ్రాండ్ని కూపర్ అడిగినప్పుడు దే చూజెస్ యూ అంటాడు. ఇక్కడ దే అనేవాళ్ళు ఎవరు? ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫైనల్గా కూపర్ అగ్రీ చేశాక వాళ్ళ డిస్కషన్ బట్టి వాళ్ళు సాటర్న్ దగ్గర ఒక వార్మ్ హోల్ని కనుక్కుంటారు. ఈ వార్మ్ హోల్ అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. ఒక గ్యాలక్సీ నుంచి ఇంకో గ్యాలక్సీకి వెళ్ళడానికి ఒక షార్ట్ కట్ అని చెప్పచ్చు. ఈ వార్మ్ హోల్ని కనుక్కున్నాక ఆ వార్మ్ హోల్లో నుంచి వేరే గ్యాలక్సీకి వెళ్ళి అక్కడ కూడా ఎర్త్ లాగే హ్యూమన్ లైఫ్ని సపోర్ట్ చేయడానికి ఏమైనా ప్లానెట్స్ ఉన్నాయేమో అని 10 years బ్యాక్ 12 ఆస్ట్రోనట్స్ని పంపించారు. ఈ 12 ఆస్ట్రోనట్స్కి హెడ్ డాక్టర్ మ్యాన్. 12 మెంబర్స్ని పంపిస్తే 3 members నుండి మాత్రమే వీళ్ళకి పాజిటివ్ సిగ్నల్స్ వస్తాయి. వాళ్ళే ఎడ్మన్, మ్యాన్ అండ్ మిల్లర్. వాళ్ళు అంటారు ఆ ప్లానెట్స్లో హ్యూమన్ రేస్కి అవకాశం ఉందని, అందుకే ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అని చెప్తారు. సో కూపర్ ఫైనల్గా ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఆ 3 planetsకి వెళ్ళడమే వీళ్ళ మిషన్. కూపర్ వెళ్ళడం మర్ఫ్కి అస్సలు నచ్చదు. ఎందుకంటే కూపర్ ఎప్పుడు వస్తాడో కూడా కూపర్కే తెలియదు. మర్ఫ్ ఏమో, ఎప్పటి నుంచో గోస్ట్ నాతో ఏదో చెప్పాలనుకుంటుందని నేను నీకు చెప్పాను కదా, సో ఫైనల్గా గోస్ట్ పంపిన సిగ్నల్స్ ద్వారా నేను మోర్స్ కోడ్ని ట్రాక్ చేశాను, డీకోడ్ చేశాను. గోస్ట్ ఏమో స్టే అని చెప్పింది, కాబట్టి నువ్వు ఉండాలి అంటే మేబీ నేను వచ్చేసరికి మన ఇద్దరం సేమ్ ఏజ్ ఉండొచ్చేమో అని చెప్పి కూపర్ ఫన్నీగా అంటాడు. మర్ఫ్ ఏడుస్తుంది. మర్ఫ్కి కూపర్ మెమొరీగా ఒక వాచ్ ఇస్తాడు.
సో ఫైనల్గా స్టార్ట్ అవుతారు కూపర్, డాక్టర్ బ్రాండ్ డాటర్ ఎమిలియా బ్రాండ్, డోయిల్, రోమ్లీ. వీళ్ళిద్దరు కూడా ఆస్ట్రోనట్సే. వీళ్ళతో పాటు టార్స్ ఇంకా కేస్, ఈ 2 ఏఐ రోబోట్స్ అన్నమాట. ఇక్కడ నుండి ప్రతి షాటు కళ్ళు చెదిరిపోతాయి అసలు. వీళ్ళ రేంజర్ని ఎండ్యూరెన్స్కి అటాచ్ చేస్తారు. ఎండ్యూరెన్స్తో వీళ్ళు వామ్ హోల్లోకి వెళ్తారు. అదే ఇందాక సాటర్న్ పక్కన వామ్ హోల్ ఉందని చెప్పాగా, ఒక గ్యాలక్సీ నుంచి ఇంకో గ్యాలక్సీకి జంప్ చేయడానికి. కూపర్ అండ్ టీమ్కి అక్కడ ఒక బ్లాక్ హోల్ కనిపిస్తుంది. ఆ బ్లాక్ హోల్ పేరు గగాన్ 2. దీనికి హై గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. దీనికనే కాదు, జనరల్గా ఏ బ్లాక్ హోల్కైనా సరే హై గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ నుండి ఏ పార్టికల్ ఎస్కేప్ అవ్వలేదన్నమాట. అసలు ఈ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఇప్పుడు మనకి బోల్డర్ని నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా. ఏ మాసివ్ స్టార్ కొలాప్సెస్ బై ఇట్స్ ఓన్ గ్రావిటీ. దాని ఓన్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లే ఆ స్టార్ చచ్చిపోతుంది అనమాట, అవుట్ ఆఫ్ ఫ్యూయల్ అయిపోయి. సో ఆ విధంగా బ్లాక్ హోల్ ఫామ్ అవుతుంది. అసలు కూపర్ టీం యొక్క మెయిన్ ఎజెండా ఏంటి? 3 ప్లానెట్స్కి వెళ్ళాలి. ఏంటంటే ఆ 3 ప్లానెట్స్ అడ్వన్, మ్యాన్ అండ్ మిల్లర్. ఇప్పుడు ఒక ప్లానెట్ అంటే మిల్లర్ ప్లానెట్ ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉన్న బ్లాక్ హోల్ దగ్గరే ఉంటుందన్నమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్లానెట్లో 1 hour = 7.5 years బ్యాక్ ఆన్ ఎర్త్ అనమాట. సో వీళ్ళు వీలైనంత ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి మిల్లర్ నుండి ఇన్ఫో తీసుకొని రావాలి. డాక్టర్ రోమ్లీ అండ్ టార్స్ ఎండ్యూరెన్స్లోనే ఉండిపోతారు. డోయల్, కూపర్, బ్రాండ్, కేస్ ఈ 4 మిల్లర్ ప్లానెట్లోకి వెళ్తారు. ఇప్పుడు ఆ ప్లానెట్లో ఎక్కడ చూసినా వాటరే. కూపర్ రేంజర్ని లాంచ్ చేసి బ్రాండ్, డోయల్, కేస్కి ఇక్కడ టైం చాలా క్రూషియల్, ఫాస్ట్గా వెళ్ళి డేటా తీసుకురామని చెప్తాడు. ఎందుకు? ఒక 2 hours అక్కడ టైం వేస్ట్ చేసినా 15 years గడిచిపోతాయి. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. కేస్ ఏ రోబోట్ కదా, ఆ డేటా ఎక్కడుందో కనుక్కుంటుంది. బ్రాండ్ ఆ డేటా మౌంటైన్స్ దగ్గర ఉందని కూపర్కి చెప్తుంది. కూపర్ బాగా అబ్జర్వ్ చేసి దోస్ ఆర్ అండ్ మౌంటైన్స్, దోస్ ఆర్ వేవ్స్. ఈ డైలాగ్ వింటేనే గూస్ బంప్స్ వస్తాయి అసలు. వెనకాతల క్లాక్ టికింగ్ సౌండ్ అమేజింగ్ అసలు. గెట్ బ్యాక్ టు ద రేంజర్ అంటాడు ఒక్కసారిగా కూపర్. పిలిచేస్తాడు రేంజర్లోకి. బ్రాండ్ నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోండి అని. ఎందుకంటే బ్రాండ్ అక్కడ పడిపోతుంది. కేస్తో చెప్పి బ్రాండ్ని తీసుకురమని చెప్తాడు. సో డాయిల్ వచ్చే టైంకి రేంజర్ మూసిపోతుంది, డాయిల్ చనిపోతాడు. బ్రాండ్, కేస్, కూపర్ ఇంకా తప్పించుకుంటారు. కూపర్ రేంజర్ స్టార్ట్ చేద్దామన్నా సరే వాటర్ డ్రైన్ ఉంది కాబట్టి వెయిట్ చేయాలని కేస్ అంటుంది. కూపర్ అండ్ బ్రాండ్ చాలా వరీ అవుతారు. బికాస్ వాళ్ళ ఎర్త్ టైం లైన్ ప్రకారం ఆల్మోస్ట్ డికేట్స్ టైం కోల్పోయారు. కూపర్ అండ్ టీమ్ మళ్ళీ ఎండ్యూరెన్స్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ రోమ్లీ ఓల్డ్ ఏజ్డ్ పర్సన్లా అయిపోతాడు. నేను షాక్ అయ్యా, ఎన్ని ఇయర్స్ అయిపోయి ఉంటుందా అని. అక్కడ ఆ సీన్ చూస్తున్నప్పుడు నేను ఇయర్స్ వెయిట్ చేసావు మీకోసం అని డాక్టర్ రోమ్లీ అంటాడు. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసావు అని కూపర్ అడిగితే ఇట్స్ బిన్ 23 years 4 months 8 days అంటాడు. వీళ్ళు షాక్ ఇంకా. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ సీన్ మూవీ మొత్తానికి. కూపర్ 23 years మెసేజెస్ని ఒక్కొక్కటిగా ప్లే చేయమని టార్స్తో చెప్తాడు. అప్పుడు టామ్ పంపించిన మెసేజెస్ అన్నీ చూస్తాడు. తన కొడుకు పంపించిన మెసేజెస్ అన్నీ చూస్తాడు. 15 years ఉన్నప్పుడు కానీ, గ్రాడ్యుయేషన్ అయినప్పుడు కానీ, పెళ్ళి అయినప్పుడు కానీ, కొడుకు పుట్టినప్పుడు కానీ ఆ మెసేజెస్ అన్నీ చూసి కూపర్ ఏడుస్తున్న ఏడుపుకి నిజంగా మనకి చాలా బాధపడతాం. And it's a special one because you once told me that when you came back we might be the same age. And today I'm the age you were when you left. So it would be a real good time for you to come back. డాక్టర్ బ్రాండ్తో కలిసి గ్రావిటీ ఈక్వేషన్ మర్ఫ్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. మర్ఫ్కి డాక్టర్ బ్రాండ్ చనిపోయే ముందు చెప్తాడు అసలు ప్లాన్ ఏ లేదు, గ్రావిటీ ఈక్వేషన్ సాల్వ్ అవ్వదు అని. మర్ఫ్ షాక్ అయ్యి అనుకుంటుందన్నమాట, వాళ్ళ నాన్న చావమని వదిలేసి వెళ్ళిపోయాడు ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేయడానికి అని. వీడియో చేసి పంపుతుంది. వీళ్ళు ఆల్రెడీ మిల్లర్ ప్లానెట్కి వెళ్ళారుగా, నెక్స్ట్ మ్యాన్ ప్లానెట్కి వెళ్తారు. అక్కడ మ్యాన్ని హైబర్నేషన్లో ఉంటాడు. నిద్ర లేచాక అందరూ కలిసి వీడియో చూస్తారు. అది చూసిన మ్యాన్ ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఇంకా క్వాంటమ్ డేటా కావాలని చెప్తాడు. మ్యాన్ కూపర్ బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది అసలు ఆ ప్లానెట్లో హ్యూమన్ లైఫ్ పాసిబిలిటీ లేదని. కూపర్ని చంపడానికి ప్రయత్నం చేసి రేంజర్ని తీసుకొని మ్యాన్ వెళ్ళిపోతాడు. రామ్లీ ఒకవైపు డిస్ట్రక్టివ్ మోడ్లో ఉన్న రోబో వల్ల చనిపోతాడు. కూపర్ అండ్ బ్రాండ్ వేరే రేంజర్లో స్టార్ట్ అవుతారు మ్యాన్ని ఆపడానికి. మ్యాన్ని హెచ్చరిస్తూ ఉంటారు డాకింగ్ చేయొద్దు అని, ఎందుకంటే డాకింగ్ చేస్తే బ్లాస్ట్ అవుతుందని. ఇప్పుడు కూపర్ బ్లాస్ట్ అయిన సైడ్ నుండి మూవ్ అవుతున్న ఎండ్యూరెన్స్ డాక్ చేస్తాడు. అసలు ఆగిన ఎండ్యూరెన్స్ని డాక్ చేయడమే కష్టం, బట్ కూపర్ మూవ్ అవుతున్న ఎండ్యూరెన్స్ని డాక్ చేస్తాడు. లిటరల్లీ గూస్ బంప్ సీన్ అసలు. ఇప్పుడు మర్ఫ్ టామ్ ఇంటికి వెళ్ళి ఇక్కడున్న క్లైమేట్ రోజు రోజుకి పిల్లల్ని నిన్ను చంపేస్తుంది అని అక్కడి నుండి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది.
టామ్ ఒప్పుకోడు. మర్ఫ్ టామ్ని డైవర్ట్ చేయడానికి కార్న్ఫీల్డ్స్ని కాల్ చేస్తుంది. టామ్ గార్డ్ వచ్చేలోపు తీసుకెళ్ళిపోవడానికి చూస్తుంది అనమాట. ఇప్పుడు ఎండ్యూరెన్స్ కంట్రోల్ అవ్వట్లా, ఎందుకంటే డాక్టర్ మ్యాన్ వల్ల ఎండ్యూరెన్స్ అనేది డ్యామేజ్ అయింది. సో పక్కనే బ్లాక్ హోల్ ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను, గగన్టోకి గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ. సో వీళ్ళ ఎండ్యూరెన్స్ని అది లాగేస్తుంది, లోపలికి లాగేస్తుంది అనమాట. సో ఇక్కడ టార్స్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ని డిటాచ్ చేసేస్తారు. కూపర్ సాక్రిఫైస్ చేసి తన స్పేస్ క్రాఫ్ట్ని కూడా డిటాచ్ చేసేసి బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎండ్యూరెన్స్లో ఉన్న బ్రాండ్ ఇంకా కేస్ ఇద్దరు ఎడ్మన్ ప్లానెట్కి వెళ్తారు. ఇదే ప్లాన్. ఎలా ఎడ్మన్ ప్లానెట్కి వెళ్తారంటే, ఎండ్యూరెన్స్కి బూస్టర్స్ ఉంటాయి. ఆ బూస్టర్స్ పుల్ చేసి బ్లాక్ హోల్ ఆర్బిట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయడం వల్ల ఈ రెండు డిటాచ్ అయిపోతాయి, కాబట్టి ఎండ్యూరెన్స్ అనేది తేలికైపోతుంది. సో కూపర్ సాక్రిఫైస్ చేసి బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాడు. బ్లాక్ హోల్లో గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా. గ్రావిటేషనల్ పుల్కి స్పేస్ క్రాఫ్ట్ డిస్ట్రాయ్ అయ్యి బ్లాక్ హోల్లో టెసరాక్ట్లో పడిపోతాడు. అసలు ఈ టెసరాక్ట్ అంటే ఏంటి? టెసరాక్ట్లో 5 డైమెన్షన్స్. నార్మల్గా మనకి 3 డైమెన్షన్సే ఉంటాయి, లెంత్, విడ్త్, హైట్. కానీ ఇక్కడ 5 డైమెన్షన్స్, ఇంకో 2 డైమెన్షన్స్ ఎక్స్ట్రా. ఏంటంటే టైమ్ అండ్ గ్రావిటీ. ఇవి కూడా ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్తో సమానం అనమాట. అసలు టెసరాక్ట్లో ఏముంటుంది? మర్ఫ్స్ లైబ్రరీ బుక్ షెల్ఫ్. అసలు స్పేస్లో బ్లాక్ హోల్లో, అది కూడా టెసరాక్ట్లో మర్ఫ్స్ లైబ్రరీ బుక్ షెల్ఫ్ ఎలా వచ్చిందని మీరు ఆలోచించవచ్చు. స్టార్టింగ్లో కూపర్ డాక్టర్ బ్రాండ్ని అడుగుతారు కదా, నేను కానీ ఈ లొకేషన్కి రాకపోయి ఉంటే మీరు ఎవరిని పంపించేవారు పైలట్ కింద అని. అప్పుడు డాక్టర్ బ్రాండ్ ఏమంటాడు? దే చూజెస్ యూ అని. దే అంటే ద పీపుల్ ఆఫ్ ద ఫ్యూచర్ అనమాట. ఇప్పుడు ఆ బ్లాక్ హోల్లో టెసరాక్ట్ పెట్టింది కూడా ద ఫ్యూచర్ పీపులే. ఇప్పుడు కూపర్ గ్రావిటీ వాడి కమ్యూనికేట్ చేయొచ్చు. స్టార్టింగ్లో నాసా కోఆర్డినేట్స్ని కూడా పాస్ట్ కూపర్కి ఫ్యూచర్ కూపర్ ఇస్తాడనమాట. అసలు ప్లాన్ ఏకి కావాల్సింది ఏంటి? మ్యాన్ ఏం చెప్తాడు? క్వాంటమ్ డేటా కావాలని చెప్తాడు. టార్స్ని డిటాచ్ చేసాడుగా, టార్స్ మళ్ళీ కనెక్ట్ అవుతుందన్నమాట. క్వాంటమ్ డేటాని కన్వర్ట్ చేసి షెల్ఫ్ దగ్గర ఉన్న వాచ్లో మోర్స్ కోడ్లో సేవ్ చేస్తాడనమాట. మర్ఫ్ బుక్ షెల్ఫ్ దగ్గరికి వచ్చినప్పుడు మర్ఫ్కి ఆ వాచ్ చూసి అర్థమవుతుంది, ఇన్ని డేస్ ఆ గోస్ట్ ఎవరో కాదు, వాళ్ళ డాడ్ కూపరే అని. మోర్స్ కోడ్ని యూజ్ చేసి గ్రావిటీ ఈక్వేషన్ సాల్వ్ చేసి ప్లాన్ ఏని సక్సెస్ చేస్తుంది మన మర్ఫ్. స్టార్టింగ్లో మనకు పెద్ద స్పేస్ స్టేషన్ కనిపిస్తుంది కదా, డాక్టర్ బ్రాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. ఆ స్పేస్ స్టేషన్లో హ్యూమన్స్ అందరినీ సాటర్న్ దగ్గరికి తీసుకెళ్ళి సేవ్ చేస్తుంది మన మర్ఫ్. పని అయిపోయింది కదా, టెసరాక్ట్ క్లోజ్ అయిపోతుంది అనమాట. కూపర్ స్టేషన్ పీపుల్ కూపర్ని కాపాడి సాటర్న్లో హాస్పిటల్లో ఉంచుతారు. మర్ఫ్ని కలిసేసరికి మర్ఫ్కి 90+ ఇయర్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎమోషనల్ సీన్ మూవీలో. మర్ఫ్ చెప్తుంది ఎడ్మన్ ప్లానెట్లో బ్రాండ్ వెయిట్ చేస్తుందని గురించి అక్కడికి వెళ్ళమని. సో ఆ 3 ప్లానెట్స్లో ఎడ్మండ్లో మాత్రమే హ్యూమన్ పాపులేషన్ కంటిన్యూ చేసేకి ఛాన్స్ ఉందన్నమాట. మర్ఫ్ అంటుందన్నమాట, తన ఓన్ డాటర్ తన కళ్ళ ముందే చనిపోవడం ఏ తండ్రి చూడాలనుకోడు అని. సో ఫైనల్గా టార్స్తో కలిసి ఎడ్మన్ ప్లానెట్కి కూపర్ స్టార్ట్ అవుతాడు ఒక ప్లేన్లో బ్రాండ్ దగ్గరికి. ఆ సీన్తో మూవీ ఎండ్ అవుతుంది. సో దట్స్ మై ఎక్స్ప్లెనేషన్ ఫర్ యూ. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.